బూమ్ ఫట్. ఈ కాంపౌండ్ లో కాకి వాళ్ళ స్మాష్. ఎవరికి మనశ్శాంతి ఉండదు. తూర్పు హుష్, దక్షిణం ట్రాష్, పడమర క్రాష్, ఉత్తరం వాష్, సర్వం మటాష్. జానీ వాకర్ తెస్తానండి, జ్యోతిష్కుని తెచ్చావేంటయ్యా? జానీ వాకర్దే ఉంది, ఎప్పుడైనా దొరుకుతుంది. కానీ హిమాలయ స్వామివారు ఒక్కసారి వెళ్తే మళ్ళీ దొరకరు. అయితే మనకేంటి? నేను బేవర్స్ గా తిరుగుతున్నప్పుడు బ్రహ్మాండంగా వెళ్ళిపోతాను చెప్పారు ఈ స్వామీజీ. ఈందే వల్లే ఈ రోజు నేను శ్రీనివాస్ రియల్ ఎస్టేట్ లో చిన్న మేనేజర్ అయ్యా. దాసోహం. బావా బావా బావా, నా జాతకం నేను చెప్పించుకుంటాను బావా. బావా బావా ప్లీజ్ బావా, ప్లీజ్ బావా, ప్లీజ్ బావా. డబ్బులు ఇస్తా, చెప్పండి ఎంత? ధనం మాకెందుకు, రాసి ఉంటా. ఊరికే చెప్తాడంట, మనం కూడా చెప్పించుకుందాం. వీడికి పడకింట్లో అన్ని ఉన్న పంచకట్టులో శని ఉంది. మరి వాడి గతి ఏం పర్వాలేదు, బావ మీద పడి బతుకుతూ ఉంటాడు. మరి వాళ్ళ గురించి? వాళ్ళ అమ్మా నాన్న తిట్టుకుంటూ శోభన చేసుకున్నందుకు వాడు పుట్టాడు. వాడితో శోభనం చేసుకున్న కర్మానికి దీనికి తిట్లొచ్చాయి. మరి వాళ్ళ టబాకు పడతారు. వాళ్ళిద్దరికి పుట్టబోయే బిడ్డ పేరు బూతులు రావని పేరు పెట్టుకుంటే సమస్యలు తీరిపోతాయి. స్వామి నాకు కూడా చెప్పండి. నువ్వు ఇప్పటి వాడివి కాదు, ద్వాపర యుగంలో శకుని సెకండ్ సెటప్ కొడుకువి. అప్పటి నుంచి అన్ని జన్మల్లో నువ్వు జూతగాడివే. నీకు ప్యాక గండం ఉంది. ప్యాక గండమా? నీటి గండం తెలుసు, నిప్పు గండం తెలుసు. ఈ ప్యాక గండం ఏంటి అంటే ప్యాక ఆడుతూ ఆడుతూ చస్తాడు. వామ్మో, ఇంకా నేను చచ్చినా ప్యాకన్ను. స్వామి నాకు కూడా చెప్పండి స్వామి. నీ పూర్వజన్మ పెద్ద గాథ. 50 ఏళ్ల క్రితం అడవిలో పెద్ద బాణలో కల్తీసారా కాస్తున్నారు. అప్పుడు ఓ ఏనుగు వచ్చింది. ఆ ఏనుగును చూసి అందరూ పారిపోయారు. ఆ ఏనుగు తొండంతో కల్తీసారా అంత తాగి చచ్చింది. ఆ ఏనుగే నువ్వు. బావా, జన్మలో నేను ఏనుగంట. నువ్వు కల్తీసారా తాగి చచ్చావు. ఆ కల్తీసారా గండమే ఈ జన్మలో కంటిన్యూ అవుతోంది. అయితే ఈ జన్మలో చచ్చినా తాగరు. స్వస్తి. స్వామి, పెళ్ళాం బిడ్డలతో సుఖంగా ఉండండి. శుభం భూయాత్. మీ ఆయన బిజినెస్ చేయడం, పైకి రావడం మాకు సంతోషమే. అలాని నిన్ను పట్టించుకోపోవడమే బాగలేదు. క్యాంప్ కని దాన్ని తీసుకుని బెంగళూరు వెళ్ళడం ఏమిటి? వెళ్ళాడే అనుకో, పెళ్ళాం ఫోన్ చేస్తే స్విచ్ ఆఫ్ చేయడం ఏంటి? మా ఆయన చెప్తూనే ఉన్నాడు. దాన్ని వెంటేసుకుని పార్టీలకి డిన్నర్లకి తిరుగుతున్నట్ట. ఆయన మధ్యాహ్నం భోజనానికి కూడా రావట్లేదు. చూసావుగా? నీ అక్క లాంటి దాన్ని చెప్తున్నాను. మధ్యాహ్నం క్యారేజ్ తీసుకుని ఆఫీస్కి వెళ్ళు. నీ కళ్ళతో నువ్వే చూడొచ్చు. వెళ్తాను. ఒక్కసారి ఇలా హఠాత్తుగా వెళ్ళి చూస్తే గాని ఈయన వ్యవహారం ఏంటో తెలీదు. అక్కడేదన్నా తేడా వస్తే దాని సంగతి అటో ఇటు తేల్చి పారేయాలి. పాపం ఇంట్లో అయితే మీ ఆవిడ బాగా వండి పెట్టేది. తిని పడుకునేవాడు కదూ. ఇంటికాడ భోజనం ఎక్కడ చేయనిస్తున్నావు? బిజినెస్ అని తెగ పరుగులు పెట్టిస్తుంటే. మరి డబ్బులు సంపాదించట్లేదా బాబు? ఈ సంపాదనంతా మీ ఆవిడకిస్తావా, నాకిస్తావా? నువ్వు అడగాలే గాని నువ్వెంత అడిగితే అంత. కొంచెం కర్డ్ రైస్. ఓకే, థాంక్స్. హాయ్, ఏంటి ఎప్పుడు లేంది ఇవాళ మీరే క్యారియర్ తీసుకొచ్చారు? ఏ రాకూడదా? మా ఆయన క్యారియర్ తేకూడదా? తేవచ్చు గాని ఒక్క 10 నిమిషాలు ముందొచ్చుంటే బాగుండేది. ఫుల్ అయిపోయింది. అదేంటి చేయి కడుక్కుంటారు? మీకు ఇష్టమైనవన్నీ వండి తెచ్చాను, కొంచెమైనా తినండి. సారీ మాధవి, 2ంటికి బిజినెస్ సెమినార్ ఉంది. రాత్రికి వేడివేడిగా వండి పెట్టు, వచ్చి తింటాను. ప్రియా, వాట్ పదా? ఓకే మాధవి, బాయ్. ఉంటానండి, బాయ్. అదేంటి అలా ఉన్నావు? ఒంట్లో బాగలేదా? మధ్యాహ్నం జరిగిన అవమానానికి నా మనసేం బాగాలేదు. అవమానం ఏంటి? నేను మీకోసం క్యారియర్ తెస్తే తినకుండా దాని టిఫిన్ బాక్స్ లో తిన్నారు. నాతో ఒక్క నిమిషమైనా మాట్లాడకుండా దాంతో వెళ్ళిపోయారు. ఇంతకన్నా అవమానం ఏం జరగాలి? ఇంత చిన్న విషయానికి ఇంత బాధపడాలా? నన్ను వదిలేసి దాంతో వెళ్ళడం చిన్న విషయం మీకు? బిజినెస్ సెమినార్ ఉంది, వెళ్ళాం. మీరు ఒక్కరే వెళ్ళొచ్చుగా, దాన్ని కూడా ఎగురుకుంటూ తీసుకెళ్ళడం దేనికి? తన సపోర్ట్ లేకుండా బిజినెస్ లో అన్ని విషయాలు నేను డీల్ చేయలేను. హలో ప్రియా, చెప్పు. నీ ప్లాన్కి ఆ భూషణ్ గాడి దెబ్బతిన్నాడనమాట. అదే మరి నీ గొప్పతనం. నేను చెప్తే నీకు అర్థం కావటం లేదు. ప్రియానా మజాకానా? నువ్వు గనక రాజకీయాల్లోకి దిగితే ప్రియా, నేను బాగుపడ్డట్టే మొత్తం ఇండియా బాగుపడుతుంది. నువ్వు మళ్ళీ చెయ్యి. ఓకే. ఏంటి అలా చూస్తున్నావు? ఫోన్ లో దాంతో 5 నిమిషాలు మాట్లాడితే 4.5 నిమిషాలు దాన్ని పొగట్టడానికి సరిపోయింది. మిగిలిన 1/2 నిమిషం ఈకిలించడానికి సరిపోయింది. అయినా పొద్దున్నుంచి దగ్గరుండి మాట్లాడింది చాలేదా? ఇంకా ఇంటికొచ్చి ఫోన్ లో మాట్లాడాలా? ఏదో అర్జెంట్ వ్యవహారం. వ్యవహారం అనే నేను అనుకుంటున్నాను. నువ్వు అనుమానపడ్డా అసూయపడ్డా భలే అందంగా ఉంటావాయి. కబుర్లు చెప్పకండి.
నిజం నీ అందం గురించి ఎంత చెప్పినా నీకు తెలియదు. నా అందం గురించే పొగిడి పొగిడి ఇంత దాకా తెచ్చారు. ఇప్పుడు ఫోన్ లో దాని తెలివిని పొగుడుతుంటే ఎంత దాకా తెస్తారో అని డౌట్ వస్తుంది. నీకు అనుమానం వస్తుంది, నాకు ఆకలిస్తుంది. గొడవ పెట్టడమేనా, భోజనం ఏమైనా పెడతావా? ఓహో, ఆకలిస్తుందా? దాంతో ఫోన్ లో మాట్లాడారు కదా, కడుపు నిండిపోయిందేమో అనుకున్నా. రండి వడ్డిస్తాను.